సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా 1104 యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖ ఎస్సీ తమ పదోన్నతుల విషయంలో ప్రమోషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పై అధికారుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. ధర్నా కార్యక్రమంలో టీఈఈ 1104 యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకరాజు, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్, అదనపు కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు రాములు, వెంకటరెడ్డి, రమేష్, ఎల్లయ్య, సుజాత, శివలక్ష్మి, మీనాపాల్తో పాటు యూనియన్ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మాకు ఏదైతే న్యాయమైన కోరిక మేము అడుగుతున్నామో అది కాని ఎడల ఇదే కంటిన్యూషన్ రిపీట్ అవుతుందని ఇక్కడ ఎస్సీ గారు లేరు. ఈ సీట్లో ఇక్కడ మేమందరం మా అందరి సంవత్సరంలో మళ్ళీ తెలియజేస్తున్నాం. ఇది మీడియా ద్వారా అందరికీ తెలియాలి, ఎస్సీ గారికి తెలియాలి. ఈ న్యాయమైన కోరిక ఖచ్చితంగా ఈరోజు తీర్చకపోతే రేపటి నుంచి ఇంకా ఘోరంగా ఉంటుందని నాకు తెలియజేస్తూ రైట్. ప్రెసిడెంట్ గా నేను కనకరాజు మాట్లాడుతున్నానండి. మాకున్న సమస్యల్లో ఇప్పుడు ఎస్సీ గారు ఏదైతే ప్రమోషన్స్ ఇమని అధిష్టానం నుంచి వచ్చినాయో ఆ ప్రమోషన్లలో జాప్యం చేస్తూ దినదినము మరి ప్రమోషన్స్ ఇవ్వకుండా మరి ఆయన కాలయాపన చేస్తూ మరి డిపిసిలు కూడా సక్రమంగా మరి కండక్ట్ చేయకుండా మరి ఎల్ఐ టు ఎస్ఎల్ఐ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేయకుండా రేపన్నా ఎల్లుండని ఇస్తాను అలాగా పోస్ట్పోన్ చేసుకుంటా నిన్నటి దినం మరి మండే రోజు మేము కలిసాం. మండే రోజు కలిసిన తర్వాత కూడా మరి ట్యూస్డే రోజు మనం తీసుకుందామని చెప్పి మరి ట్యూస్డే రోజు నిన్న మేము వెళ్ళడం జరిగింది ఎస్సీ గారి దగ్గరికి. మరి వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఎస్సీ గారిని అడగడం జరిగింది. మరి సార్ పోస్టింగ్స్ ఇస్తామన్నారు నిన్న. మరి ఏమైంది అని అంటే మరి డిపిసి నోటు మేము అప్రూవల్ కాలేదు, మేము పంపించినాము మరి అని నిన్న చెప్పడం జరిగింది. మరి అంతకుముందు వచ్చేసేమో నిన్న మేము పోస్టింగ్ తీసుకుందామని చెప్పిన వ్యక్తి మళ్ళీ డిపిసి కావాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రమోషన్స్ వల్ల ఎస్ఎల్ఐ పోస్టులు ఏవైతే క్లియర్గా వేకెన్సీస్ ఉన్నాయో ఎవరైతే చనిపోయిన వాళ్ళు లేకపోతే రిటైర్మెంట్ ఉన్నారో క్లియర్ వేకెన్సీలు ఇవ్వకుండా నేను మళ్ళా ప్రమోషన్స్ ఇంకా డిపిసి పెట్టి ప్రమోషన్ 4 మంది తీసుకున్న తర్వాత నేను ఇవ్వడం అని చెప్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ వేకెన్సీ ఉన్న పోస్టులు 2 రోజులు వేసేసి మళ్ళీ 3వ పోస్టులు తీసుకొచ్చేసి మరి వేరే వాళ్ళకు బెనిఫిట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తుండ్రు. కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభించాం. మరి ఎందుకంటే ఎస్సీ గారు మరి ద్వంద్వ వైఖరి, ఎందుకంటే మాకు నోవేర్ చేస్తూ ఇంకొక వేరేలకు కొత్త పలికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రొటెక్షన్ మరి ఎందుకంటే కార్మికుల భవిష్యత్తు మనం కార్మికులు కొంతమంది రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రమోషన్ తీసుకుంటే వాళ్ళకి కొంత లాభం అవుతుంది. కాబట్టి వాళ్ళ గురించి మేము పోరాడుతున్నాము. ఖచ్చితంగా మాకు వచ్చిన న్యాయంగా మాకు వచ్చే ఏదైతే మాకు ప్రమోషన్స్ ఉన్నాయో ఆ న్యాయంగా వచ్చేదే ఏమంటున్నాం, వేరేదేం లేదు. దాన్ని మరి ఆయన కాలపని చేస్తూ మరి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాడు ఆయన. అటువంటి దానికి మేము ఈరోజు నిలబడి మరి మేము మా నిరసన తెలుపుతున్నాము. తప్పకుండా ఆయన ఈరోజు కంపల్సరీగా ఆయన ప్రమోషన్స్ మాకు ఇవ్వాలి. అప్పుడే మరి మేము ఈ సమ్మెను విరమిస్తాం. రేపటి నుంచి ఉధృతంగా చేస్తాం. మరి ఎక్కడెక్కడ మరి ఆఫీసులన్నీ కూడా మేము స్తంభింపజేస్తాం. ఎస్సీని గౌరవం చేస్తాం. మరి ఎస్సీ ఆఫీసులు కూడా మేము తాళం వేసే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా దయచేసి మీరు మరి మీడియా వాళ్ళకు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీకు కూడా తెలుసు కార్మికుల భవిష్యత్తు అవన్నీ కూడా మరి అందరితో ముడిపడి ఉంటాయి. ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ముడిపడి ఉంటాయి. మరి ప్రమోషన్ వస్తే సంతోషిస్తారు. ఇస్తున్న వ్యక్తి ప్రమోషన్ అధిష్టానం నుంచి ఇచ్చిన తర్వాత దీనికి మళ్ళా ఏదో వంకలు పెట్టేసి కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మేము ఈ ఎస్టేషన్ చేస్తున్నాం, విరమించాము. తప్పకుండా ఆయన వచ్చి మొత్తం డిపిసి పెట్టి ప్రమోషన్ ఇచ్చేంత వరకు ఈ యొక్క ఎస్టేషన్ నడుస్తుంది. ఖచ్చితంగా మేము అందరం కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1104 నుంచి సంగారెడ్డి జిల్లా నాయకత్వం ఈరోజు ధర్నా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఎస్సీ గారు మరి నిన్నటి వరకు మన రాష్ట్ర పరంగా మా కంపెనీ పరంగా కానీ ఏవైతే మాకు ఇన్ని పదోన్నతలు ఎప్పటి నుంచో రావాల్సిన పదోన్నతలు ఇప్పటి వరకు రాకపోవడం మాకు ఎంతో బాధాకరమైన విషయం జరిగింది. మరి అట్లాంటి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా విద్యుత్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు
వారు మాట్లాడి మరి మా CMD గారు వారితో మాట్లాడడం వల్ల ఈ ప్రమోషన్స్ ఇచ్చుకోండి అని చెప్పడం జరిగింది. మరి మా కంపెనీ TSPDCL CMD గారు వారు ఆదివారం కానీ పండుగ కానీ లేకుండా వెంటనే ప్రమోషన్స్ ఇవ్వమని అందరికీ కార్మికులకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని జిల్లాల్లో అదే పనిగా అందరూ ఆదివారం అనకుండా పండగ అనకుండా మరి పని చేసి అందరూ ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతున్నది. మరి డీసీబుల్ చేయడం జరుగుతుంది, DPCలు చేసి ప్రమోషన్లు గిట్ట ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి మరి మేము ఆదివారం గిట్ట ఇక్కడనే ఉన్నాం, DPC నిర్వహించారు, చేస్తున్నామన్నారు. మళ్ళీ అదే రాఖీ పండుగ రోజు సోమవారం నిన్న వచ్చాము. మొన్న వచ్చి కలిస్తే మరి అదే ఎస్సీ గారికి కలవడం జరిగింది. మా యూనియన్ తరఫు నుంచి ఎస్సీ గారికి అడగడం జరిగింది. ఆ రీపోస్టింగ్ నిన్న ఇస్తానని చెప్పాడు. నిన్న ఇస్తానని చెప్పి మళ్ళీ మేము నిన్న రావడం జరిగింది. మా ఎవరైతే ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నారో LI to SLI ప్రమోషన్లో ఉన్నారో ఆ కార్మికులు ఎదురు చూస్తున్నారు, వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. మరి ఎస్సీ గారి ఛాంబర్లోకి వెళ్ళి మరి వారిని మాకు రావాల్సిన ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో వాటిని రీపోస్టింగ్ ద్వారా ఇచ్చేయండి సార్, మరి DPC నిర్వహించి అని చెప్పడం జరిగితే అతను ఒక్క మాట అనడం లేదు, ఏదో అంటాడు, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తా అంటే మేము సీక్వెన్స్లో ఎవరు ఎలా ఉన్నారో ఆ విధంగా ఇచ్చేయండి సార్, మన జిల్లాలో అదే విధంగా మనం అనుకుంటున్నాం, మరి ఇంతకుముందు గిట అదే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన గిట దాన్ని ఏకీభవించడం జరిగింది. కానీ మళ్ళీ నిన్న మాత్రం ఏమంటాడంటే ఆ 3వ పోస్టు అది గిట వచ్చిన తర్వాత చేద్దామంటే ఏ 3వ పోస్ట్ అని మేము అడగడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఫోర్మెన్ పోస్ట్ గిట ఒకటి ఉంది, ఆ ఫోర్మెన్ గిట చేసుకొని ఆ SLI ఖాళీ అయిన తర్వాత దాన్ని మళ్ళీ క్లబ్ చేసి 3 ఒకటేసారి చేద్దామనే దానిలో మాకేమర్థమైందంటే మరి ఆయనకు అంతా మరి ఏం ఆలోచన ఉంది ఆ 3వ పోస్టు గురించి, ఆ 3వ పోస్టు అంత అంత ఇంట్రెస్ట్గా ఎందుకుందా అని మేము ఆలోచించడం జరిగింది. మరి అది వచ్చేసి మా సిస్టర్ యూనియన్ వాళ్ళది. మరి వాళ్ళకు అంత ఎందుకు వాళ్ళు చెప్పకముందే ఈయన అంత వాళ్ళ మీద ఆరాటం ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడో మాకు అర్థం కాలేదు. న్యాయ ప్రకారమైన మా ఏవైతే 2 SLI పోస్టులు అక్కడ ఒకటి వచ్చేసి సదాశివపేటలో ఖాళీ అయింది. అక్కడ రామ్దాస్ అనే మా క్యాండిడేటే, అతను మరణించడం జరిగింది. 1.5 year అవుతుంది మరణించి. మా దగ్గర పదోన్నతలు లేనందుకు వలన అక్కడ ఇవ్వలేకపోయారు. అదే ఇస్తే కనుక ఇదే ప్రమోషన్ మాకు ఎప్పుడో కుమార్ అనే మా లైన్ ఇన్స్పెక్టర్కు ప్రమోషన్ ఎప్పుడో 2.5 years కిందనే వచ్చేది. మరి అది రాకపోవడానికి కారణం మా దగ్గర పదోన్నతలు లేవు. మరి ఈరోజు అవకాశం వచ్చింది, మరి మాకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, న్యాయంగా మాకే రావాల్సింది, అది ఇవ్వమన్నాము. అలాగే ఇంకోటి